హైదరాబాద్ మణికొండ కాల్పుల కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. గన్తో బెదిరించారని కేఈ ప్రభాకర్, అభిషేక్ గౌడ్ మనుషులు పరస్పర ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అసలు కాల్పులే జరగలేదని రాయదుర్గం పోలీసులు చెబుతున్నారు. గన్ ఫైరింగ్ కి సంబంధించి మా దృష్టికి ఏది కూడా రాలేదని, దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా తమ దృష్టికి ఇప్పటివరకు రాలేదని పోలీసులు అంటున్నారు. కొంతకాలంగా కేఈ ప్రభాకర్ కు ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ కు మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. తన అల్లుడు అభిషేక్ గౌడ్ గన్ తో బెదిరించాడని గతంలో కేఈ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 25న రాయదుర్గం పిఎస్ లో అల్లుడు అభిషేక్ గౌడ్ పై కేసు కూడా నమోదైంది. తాజాగా కేఈ ప్రభాకర్ కాల్పులు జరిపినట్టుగా అభిషేక్ గౌడ్ అనుచరులు రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది. దాని మీద 2 పిటిషన్లు కూడా తీసుకున్నాం. మేము ఎంట్రీ పెట్టుకున్నాము యాజ్ పర్ ప్రొసీజర్. ఆ 2 పిటిషన్స్ మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ జరుగుతుంది. మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది మా నోటీస్కి రాలేదు. అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు. దాని మీద ఇంకా కూడా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటివరకు అయితే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినట్టు మా నోటీస్లో లేదు. మేము చెప్పాను కదా, ఆల్రెడీ మేము 2 పిటిషన్ తీసుకున్నాం, 2 కూడా ఎంక్వైరీ చేస్తాం. ఎస్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ డూ ఇట్. సార్, కాల్పులు జరిగాయి, సీసీ ఫుటేజ్ కూడా సమర్పించామని బాధితులు చెప్తున్నారు. ఉంటే మీకు కూడా ఏమని కాల్పులు జరిపాయి, ప్రాణభయంతో పరుగులు తీసి మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఆయన ఉంటే ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా సబ్మిట్ చేస్తున్నాం. ప్రాబ్లం ఎంక్వైరీ చేస్తాం. కేఈ ప్రభాకర్ దగ్గర లైసెన్స్ రివాల్వర్ కానీ తుపాకీ కానీ ఉన్నట్లు ఏమైనా గుర్తించారా? ఇప్పటివరకు లేదు. అంటే లేదు, అసలు ఆయన గన్మెన్ లేడు, గన్ కూడా లేదు. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే డెఫినెట్గా చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలో 100% తీసుకుంటాం. ఏ కేసులు రిజిస్టర్ చేయాలో అలాగే చేసేస్తాం. కేఈ ప్రభాకర్ కూతురుని 2011లో అభిషేక్ గౌడ్ పెళ్లి చేసుకున్నారు. ఇదే టైంలో వీరికి మణికొండ పంచవతి కాలనీలోని ఇల్లును గిఫ్ట్ గా ఇచ్చారు కేఈ ప్రభాకర్. ఆ తర్వాత ఇంటిని కృష్ణధర్మ పరిషత్ కార్యాలయం కోసం వాడుకుంటూ డెవలప్ చేశారు అభిషేక్ గౌడ్. భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో గత ఏడాది నుంచే వేరువేరుగా ఉంటున్నారు వీళ్ళిద్దరూ కూడా. దీంతో పంచవతి కాలనీలోని ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు కేఈ ప్రభాకర్. వాటికి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు కాల్పులు జరిపినట్టుగా ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా లేదంటూ ఇటు పోలీసులు చెప్తున్న తీరు మనం చూస్తున్నాము. ప్రెజెంట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఇటు ఇరువురులో ఎవరన్నా స్పందించారా? ఎస్ఆర్ మణికొండ పంచవటి కాలనీ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తున్నాయి. ఇటు బాధితులు ఏదైతే అభిషేక్ గౌడ్కు సంబంధించినటువంటి వ్యక్తులు, కృష్ణధర్మ పరిషత్కి సంబంధించినటువంటి వ్యక్తులు తమ పైన ఒక రౌండ్ కాల్పులు జరిపారు, మమ్మల్ని బెదిరించారు, ప్రాణభయంతో మేము పరుగులు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. కానీ ఎలాంటి కాల్పులు జరపలేదు. గన్నుతులు మా దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ వెపన్తో మాత్రమే మేము బయటికి తీసి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశామంటూ కూడా ఇటు కేఈ ప్రభాకర్ అల్లుడైనటువంటి కేఈ సత్యం ఆ ఇద్దరి లైసెన్స్డ్ గన్లతో బెదిరించామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఈ మొత్తం ఘటన ఇటు పంచవటి కాలనీలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రాపర్టీ విషయంలోనే ఈ విభేదాలు జరిగాయి. కేఈ ప్రభాకర్ ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటు పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు కృష్ణధర్మ పరిషత్ బీజేపీలో యాక్టివ్గా ఉన్నాడు. కృష్ణధర్మ పరిషత్ అనే సంస్థని నెలకొల్పారు అభిషేక్ గౌడ్. అయితే గత కొన్ని రోజులుగా కూడా పంచవటి కాలనీలో ఉన్నటువంటి ఆ భవనంలో, ఆ ప్రాపర్టీలోనే తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని డెవలప్మెంట్ కోసం అభివృద్ధి చేసిన నిమిత్తం
2 కోట్ల వరకు కూడా ఖర్చు చేశాం కృష్ణధర్మ పరిషత్ అని కూడా అభిషేక్ గౌడ్ చెప్తున్నారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమన్న వివాదం నెలకొంది. అందులో భాగంగానే వాళ్ళు అక్టోబర్ 25వ తారీఖున కేఈ ప్రభాకర్ అక్కడ ఉన్నటువంటి భవనంలో ఇంట్లోనే ఉన్న సమయంలో వీళ్ళు వెళ్ళారు. ఒక 30 మందితో వెళ్ళి కొంత హంగామా చేశారు, అడావిడి జరిగింది. గొడవైతే జరిగింది వాస్తవమే, కానీ కాల్పులు జరగలేదని చెప్పి మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఒక రౌండ్ కాల్పులు జరిపారు, మమ్మల్ని లైసెన్స్డ్ వెపన్స్తో బెదిరింపులకు పాల్పడ్డారు, ప్రాణభయంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేశామంటూ ఇటు అభిషేక్ గౌడ్కు సంబంధించినటువంటి మేనమామ వెంకటేష్ గౌడ్, ఇటు కృష్ణధర్మ పరిషత్ సంబంధించినటువంటి వ్యక్తి రాము యాదవ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ప్రాణభయం ఉందంటూ కూడా వారు నిన్న బిగ్ టీవీతో మాట్లాడిన పరిస్థితి. దీనిపైన అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ కేఈ ప్రభాకర్ పైన గౌరవం ఉంది, కానీ ఆస్తుల విషయంలో ఆయనే ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, ఆయనే ఒకవేళ చేస్తే మేము కూడా దాన్ని ఎదుర్కొంటామంటూ కూడా అభిషేక్ గౌడ్ నిన్న ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసిన పరిస్థితి. కేఈ ప్రభాకర్ కావచ్చు, కేఈ ప్రభాకర్ అల్లుడు కేఈ సత్యం కూడా నిన్న బిగ్ టీవీకి వాళ్ళ వద్దనున్నటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా పంపించారు. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా తమ పేరునే ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన కాల్పుల కలకలం అయితే రేపిందని చెప్పుకోవచ్చు. దీనిపైన సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను కూడా రాయదుర్గం పోలీసులు సేకరించి ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తాం. ఇప్పటివరకైతే కాల్పులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేవు, సీసీ కెమెరాలు పరిశీలిస్తాం, మరికొంతమందిని విచారిస్తున్నాం, ఏమైనా ఉంటే దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని కూడా రాయదుర్గం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి హైదరాబాద్ మణికొండ కాల్పుల కేసులో ఇప్పుడు ట్విస్టులు నెలకొన్నాయి. ఇరువురు కూడా కాల్పులు జరిగినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం, అయితే కాల్పులు జరిగినట్టుగా ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదన్నట్టుగా ఇటు పోలీసులు చెప్తున్నారు. మరి ఆస్తి తగాదాల కారణంగానే ఇరువురు కూడా ఫేక్ కంప్లైంట్స్ ఇచ్చుకున్నారా లేదా అనేది పోలీసులు ఇటు డీప్ గా విచారణ చేస్తున్నారు.